కడుపు నిండిందనగలగాలంటే అన్నంతోనే అంటావు. ఇది కనకధార యందు నేర్చుకుని కూడా ఉండడానికి ముగ్గురు మూర్తులకి నలుగురిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు రహస్యంగా శంకరులు. కనకధార వైభవాన్ని అర్థం చేసుకుని చదువని చెప్పడం. ఈ తృప్తి ఎక్కడుందో ఈ తృప్తి తర్వాత వెళ్ళిపోయేది జ్ఞానం. ఎందుకంటే ఇంకా వాంఛ లేదు. మరి వాంఛ లేక ఎందుకు చదువుతున్నాడు? ఆ తర్వాత అసలు ఆ తల్లిని ఒకసారి చూడాలి. ఆ విష్ణువు ఇక్కడే ఉన్నారు, ఆ నారాయణ స్వరూపం చూడాలి. ఇప్పుడు భక్తి దాటి, భక్తితో కూడిన కర్మ దాటి జ్ఞానం వైపుకి వెడుతున్నాడు. ఈ జ్ఞానం వైపుకి వెళ్ళేటప్పుడు ఏమనాలంటే ఉన్నదొక్కటే పదార్థం, అదే మూడవుతోంది. ఆ మూడవుతున్న దానికే ఒక పరాశక్తే ముగ్గురుగా మారుతోంది. ఈ మొత్తం లోకంలో ఉన్నది ఒక్క పదార్థమే అన్న అద్వైత సిద్ధి వైపుకి అడుగులు పడాలి. ఇప్పుడు భక్తి నుంచి, భక్తిలోని కర్మ నుంచి, భక్తితో కూడిన కర్మ నుంచి జ్ఞానం వైపుకే నిచ్చిన శంకరాచార్యుల వారు ఎక్కిస్తున్నారు. ఈ ఎక్కడంలో ఎక్కడో అక్కడ కనకధార వల్ల నువ్వు తృప్తి పడి, నాకు లేనిదేమిటి? ఈశ్వరుడు తినడానికి ఎప్పుడు లోట్లేదు, తింటే జీర్ణం అవడానికి లోట్లేదు, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లుంది, చక్కటి భార్య ఉంది, మాట చెప్తే వినేది, ఒక కొడుకున్నాడు, కూతురుంది. నా జీవికని పోషించుకోవడానికి నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, అది చేసుకోవడానికి కావలసిన బుద్ధినిచ్చాడు, 10 మంది నన్ను చూసి నమస్కారం చేసేటటువంటి గౌరవం ఇచ్చాడు. ఈశ్వర, నాకు ఏ యోగ్యత ఉందని నిన్ను ఇచ్చావు అని అనకుండా ఇలా అనగలిగితే అన్నంతో కడుపు నిండినట్టు. ఏం కావాలి తండ్రి, ఇంకేం వద్దండి, ఇంకేం కావాలి, తిన్నాను కదా అంటారు. డబ్బు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతున్నా పోలేరా, ఇది కూడా తీసుకెళ్లి పడే బ్యాంకులో ఎక్కువ అంటాడు. అలా అన్నంత కాలం మీరు జ్ఞానం వైపుకి వెళ్ళలేరు. తృప్తి ఏర్పడి ఈశ్వరుడి వైపు అడుగు పడితే భక్తితో కూడినటువంటి కర్మాచరణమును దాటి జ్ఞానం వైపుకు అడుగేసినట్టు. అప్పుడు విచారణ వస్తుంది. మూడుగా కనపడుతున్నది ఒక్కటే, ఆ ఒక్కటే ఇన్ని చేస్తోంది. లక్ష్మి వేరు, సరస్వతి వేరు, పార్వతి వేరు కాదు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసా అండి? శ్లోకాన్ని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చివర ఒక నామం ఉంది, బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమో నమః అని. ఉందా లేదా లక్ష్మీ అష్టోత్తరం చివర? బ్రహ్మ విష్ణు శివుల యొక్క ఆత్మస్వరూపమైన ఒక పరాశక్తి, వాళ్ళకి శక్తి అయినప్పుడు మూడవుతోంది. బ్రహ్మగారికి సృష్టి చేయాలి కాబట్టి వేద రూపంగా వాగ్దేవయింది. స్థితికారుడికి అనుగ్రహించగలిగిన శక్తి ఉండాలి కాబట్టి లక్ష్మి అయింది. రుద్రుడికి ప్రళయం చేయడానికి శక్తి ఉండాలి కాబట్టి ఆవిడ రుద్రాణి అయింది. మూడైంది ఒక్కటే. అందుకే ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మలంబున ఉండడి అమ్మ దుర్గమాయమ్మ అన్నారు పోతన గారు. ఇప్పుడు ఆ తత్వం తెలుసుకోవడం మొదలు పెడితే జ్ఞానం వైపుకి అడుగులు వేయడం. ఒక్క కనకధార కేవలముగా డబ్బు కోసమే కాదు, అన్నం కోసమే కాదు, బట్ట కోసమే కాదు, లేనిది పొందడానికే కాదు, ఇది చివరికి ఎక్కడికి వెడుతుంది? జ్ఞాన పరిపుష్టిని కూడా ఇచ్చి మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లి ఈశ్వరుడిలోకి కూడా కలపగలదు. ఇప్పుడు కనకధారని నిచ్చెన కింద అన్ని మెట్లు ఎక్కవలసిన వాళ్ళకి ఇచ్చేశారు శంకరాచార్యుల వారు. అంటే నేను ఆ స్థాయిలన్నీ మాట్లాడడానికి ఇప్పుడు నాకు సమయం లేదు. దాన్ని కర్మాచరణంలోకి తీసుకొస్తే ఎలా వెళ్ళాలో చెప్తారు. అద్భుతం అసలు. శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై, శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై, పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై, సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, సామ్రాజ్యదాన్ని రతాని సరోరుహాక్షి, తద్వందనాని దురితాహరణోజ్జతాని, మామేవ మాతర నిశంకలయస్తు మాన్యే. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద, సంతనోతి వచసాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. సరసిజ నయనే సరోజ హస్తే ధవల తమాం సుఖగంధమాల్యశోభే, భగవతి హరివల్లభే అని ఆ శ్లోకాలు చేస్తూ నిజంగా అసలు కనకధార చదువుతుంటే రమించిపోతామండి. శ్రీ సూక్త మంత్రాన్ని దాన్ని తీసుకుని ఆయన ఏనుగులు అమ్మవారిని అభిషేకిస్తున్నటువంటి మంత్రం అవుతుంది. అందులో అమ్మ తత్పాద పద్మం మయి సన్నిధత్స్వ, యాసా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మ పత్రాయతాక్షి,
గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణకచితైః హేమకుంభైః నిత్యం సా పద్మహస్తానమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా అని అడుగుతాం. దాన్ని శంకరులు శ్లోక రూపంలోకి తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా అండి, అందరూ మంత్రం చెప్పలేకపోవచ్చు స్వరంతో, అందరికీ మంత్రార్థం తెలియకపోవచ్చు. అందుకని ఆయన ఏం చేశారంటే సమస్త మంత్రముల యొక్క సారాన్ని కనకధార కింద మల్లచారు జలప్లుతాంగీం ప్రాకర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభ్యపుత్రీం కమలే కమలాక్ష వల్లభే తం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయమామకించనానాం అంటూ నిజంగా ఏమి అద్భుతమైన స్తోత్రం చేసేశారో మహానుభావుడు. ఇదంతా చేసేస్తేట సిద్ధ చివరికి వచ్చి శంకరాచార్యులు వారు నమస్కారం చేసి నిలబడిపోతే వెంటనే 1 గంట 48 నిమిషముల పాటు బంగారు ఉసిరికలు కురిసిపోయాయి. ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారో తెలుసా అండి, ఈ కనకధారా స్తోత్రాన్ని నమ్మి ఎవరైనా ప్రతిరోజు చెయ్యడం మొదలు పెడితే క్రమక్రమంగా మెట్లు ఎలా ఎక్కుతారో తెలుసా? మీరు ఏ కోరిక చెప్పకుండా రోజు కనకధార చేయడం మొదలు పెడితే మొట్టమొదట వచ్చే ప్రయోజనం ఏమిటంటే మీకు స్పష్టంగా కనపడిపోతుంది తేడా. ఇంతకు ముందు మీకు నిజంగా ధర్మబద్ధమైన ఒక ఆర్తి ఉంటే వెంపర్లాడి డబ్బు కోసం తిరగవలసిన నీకు ఇక మీద అలా తిరగవలసిన అవసరం ఉండదు. ధర్మబద్ధమైన కోరిక కలగగానే దానికి కావలసిన డబ్బు కూడా సమకూడిపోతుంది. అలా వస్తుందంటే నేను చెప్పినది సత్యం, పునఃసత్యం, నన్ను నమ్మండి. నా వ్యక్తిగతమైన అనుభవాల్ని నేను వేదికల మీద చెప్పడానికి ఇష్టపడలేను కాబట్టి కడుపులో ఉన్నది కక్కలేకపోతున్నాను. కానీ పరమ సత్యం నేను చెప్తున్నది. ధర్మబద్ధమై న్యాయబద్ధమై ఇన్నాళ్ళకి నా జీవితంలో నేను ఒకరి దగ్గర చెయ్యి చాపి అప్పడగవలసి వస్తోందని మీరు బాధపడి కనకధార చెయ్యగానే అనుకోకుండా మీకు అలా సమకూడుతుంది. ఇంతవరకు వచ్చేసాను కాబట్టి ఇంకా దాచుకోలేని చెప్పేస్తాను. ఒక్క సందర్భం చెప్పేస్తాను. ఒకానొకప్పుడు ఇప్పుడు నాకంత పెద్ద అవసరం లేదు కదా అని నేను నా దగ్గర బ్యాంకులో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను. ఏదో కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. అకస్మాత్తుగా మా అబ్బాయి ఫోన్ చేశాడు, నాన్నగారండి ఇక్కడ ఏదో హాస్టల్ అకామిడేషన్కి ఏడాదికి ముందే డబ్బు కట్టాలంటున్నారు, అలా కడితే సింగిల్ రూమ్ ఇస్తామంటున్నారు, కాబట్టి మీరు నాకు అర్జెంటుగా ఒక 20,000 రూపాయలు నా అకౌంట్లో వెయ్యాలి నాన్నగారండి అన్నాడు. నిజంగా నా దగ్గర లేవు 20,000 రూపాయలు. నేను వాడి ఫోన్ వచ్చింది, ఎప్పుడు వెయ్యాలరా అన్నాను. రూమ్స్ అలాట్మెంట్ అయిపోతుంది నాన్నగారండి, రేపు వేయగలరా అన్నాడు. తప్పకుండా వేస్తాను రా అన్నాను. కానీ ఆ రోజు ఆఫీస్లో ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి మదన పడుతున్న 20,000 ఎక్కడిది నా దగ్గర ఇప్పుడు అని. మర్నాడు తెల్లవారిని ఆ రోజు వేస్తానన్నాను 20,000. నేను పూజా మందిరంలో కూర్చుని, అమ్మా నిన్ను నమ్మి బతికాను, ఎప్పుడు ఎవ్వరి దగ్గర ఇలా చెయ్యి చాపి నేను అప్పు అడిగిన రోజు లేదు, కానీ ఇవాళ అడగవలసి వస్తుంది. అడిగితే ఇచ్చేవాళ్ళు లేక కాదు, మా దొరగారు వాళ్ళు. దొరగారు 20,000 కావలసి వచ్చిందంటే 50,000 ఇస్తారు నాకు. ఆ బాధ ఏం లేదు. కానీ నేను ఇప్పుడు అలా దొరగారి దగ్గర పైసా పుచ్చుకోలేదుండో. కాబట్టి ఇప్పుడు అడగవలసి వస్తోంది అని బెంగ పెట్టుకుని కనకధార చేసి అమ్మవారిని నమ్మి స్తోత్రం చేసి బయటకు వచ్చేసాను. వచ్చి బ్యాగ్లో పాస్బుక్స్ తీసి శ్రీరామ్ నగర్ అకౌంట్లో మనకు అసలు ఎంత ఉంది, ఏటీఎం కార్డు మీద తీసుకోవడమే కానీ అసలు డబ్బులు తీసుకోవట్లేదు, మనం అకౌంట్ అప్డేట్ చేయట్లేదని శ్రీరామ్ నగర్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ అప్డేట్ చేశాను. ఇస్తే 35,000 రూపాయలు బ్యాలెన్స్ ఉన్నట్టుగా వచ్చింది. ఇస్తే ఈసారి నేను తెల్లబోయి 35,000 రూపాయల బ్యాలెన్స్ నాకు ఎప్పుడు ఉందిరా ఇక్కడ, ఒక్కనాడు నేను తీసుకొచ్చేంత డబ్బు కట్టలేదు ఇక్కడ, ఇదేదో తప్పు పడిపోయింది, నాకు ఇప్పుడు అవసరం ఉండొచ్చు, కానీ నేను అలా విత్డ్రాయల్ ఫామ్ ఇవ్వకూడదు, చాలా తప్పు, రేపు బ్యాంక్ వాళ్ళు బాధపడతారు కదా అని. ఈ సభలో ఎక్కడైనా ఉన్నారేమో నాకు తెలియదు, శారద గారని నా ఉపన్యాసాలకు వస్తుంటారు తల్లి, అరుగు అక్కడే ఉన్నారు. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది నా డబ్బులు కావమ్మా, ఇది ఏదో పొరపాటు పడిపోయింది 35,000 అని, మీరు కొంచెం విచారణ చేసి చూడండి, నాది ఎంతో అంతే నిర్ధారణ చేయండి అని పాస్బుక్ ఇచ్చాను. ఆవిడ తల కొట్టుకుని, అదేమిటండి ఉండండి చూస్తానని కంప్యూటర్లో కొట్టి, అలా ఎప్పుడు అవదండి మీదే ఆ డబ్బు 35,000 అంటారు. నాకు లేదమ్మా 35,000 అంటాను నేను. ఆఖరికి ఆవిడ ఈ 35,000 ఎంట్రీ ఎప్పుడో
పడింది 4-5 నెలల క్రితం. 4-5 నెలల క్రితం 35,000 మీరు కట్టారండి అంటారు ఆవిడ. నేను కట్టలేదమ్మా, నాకు అంత డబ్బు ఎక్కడదంటాను నేను. ఆఖరికి ఆవిడ అవన్నీ చూసి, ఎవరిని మీరు ఏదో ఒక నేషనల్ ఒక చెక్ ఒకటి సామర్లకోట పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన చెక్ కట్టుకొచ్చి కాకినాడ మెయిన్ బ్రాంచ్ కి సంబంధించిన చెక్ క్లియరెన్స్ గా డిపాజిట్ చేశారు, ఆ డబ్బు కలెక్ట్ అయ్యి అందులో పడుందండి అన్నారు. అప్పుడు నేను బాగా ఆలోచిస్తే గుర్తొచ్చింది, ఒకసారి నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ మెచ్యూర్ అయితే సామర్లకోట పోస్ట్ ఆఫీస్కి వెళితే అంత డబ్బు మీకు డబ్బుగా ఇవ్వమండి, చెక్కుగా ఇస్తామని చెప్పి వాళ్ళు చెక్ రాసి ఇచ్చారు. అది పట్టుకొచ్చి ఆవిడకి ఇచ్చి వెళ్ళిపోయి ఉపన్యాసాలు చెప్పడంలో మర్చిపోయాను ఆ చెక్ సంగతి. అది అప్పుడు బయటపడింది ఆ 35,000. చాలా సంతోషంగా నేను ఆ 25,000 డ్రా చేశాను. అది ఉన్నట్టు కూడా నాకు తెలియదు అసలు. ఏమి పాస్బుక్ చూడకుండా అప్పుకి వెళ్ళొచ్చుగా. నాకున్నదేదో నాకు గుర్తు చేసి నేను చెయ్యి చాపకుండా నా తల్లి నాకు 25,000 ఇచ్చి ఇలా మర్చిపోతామనో 10,000 కూడా బ్యాంకులో వచ్చింది. ఇది ఏమి పెద్ద ఆశ్చర్యమయ్యా అని మీకు అనిపించవచ్చు, కానీ నా మటుకు నాకు మాత్రం అది కనకధార అనుగ్రహమే. నేను చెయ్యి చాపకుండా నా డబ్బే నాకు ఉండేటట్టు ఆ తల్లి చేసిందంటే, అది గుర్తుంటే అది కూడా తీసేద్దునేమో ఎప్పుడో. అది గుర్తు లేకుండా వీడికి అవసరం వస్తుంది ఒకనాడు, అప్పుడు వీడికి అది ఉందని గుర్తు చేద్దాం, అప్పటి వరకు వీడికి మతిమరుపు కల్పిద్దామని. నాకున్నది కోట్లు అయితే కొన్ని మర్చిపోవచ్చు, నాకుండి చచ్చింది అంత. అదే మర్చిపోయానంటే చూడండి, రాబోయే అవసరం కోసం ఆవిడ దాచేసిందంటే దాన్ని. ఈయన ఇలా ఖర్చు పెట్టేస్తారని ఇల్లాలు పోపుల డబ్బాలో దాచినట్టు నా తల్లి నా కోసం దాచెట్టే పెట్టింది. ఆ డబ్బు అట్టే పెట్టి అది చెప్పి ఆ పిల్లాడికి పంపించేసేటట్టు చేసేసింది. ఇది నేను మా ముత్యాల సత్యనారాయణకి ఆ రోజు ఆశ్చర్యపోయి వచ్చి ఆఫీసులో, సత్యనారాయణ ఇలా జరిగిందో చూసావా, కనకధారా స్తోత్ర వైభవం అంటే ఏమిటో అన్నాను. అప్పటి నుంచి నేను ఎన్నో మార్లు కనకధారతో గట్టెక్కిన సందర్భాలు ఎన్నున్నాయో. కనకధార అంత గొప్ప కనకధార. మీకు కోరికకి కావలసింది ఇస్తుంది. 2, తృప్తిగా బతకడం అలవాటు చేస్తుంది. 3, ఈశ్వర కృప మీద నమ్మకాన్ని పెంచుతుంది. 4, ఆ నమ్మకం చేత ఇంట్లో ఆపదలు రాకుండా కాపాడుతుంది. 5, క్రమంగా జ్ఞానం వైపు అడుగులు వేయిస్తుంది. 6, అలా తరించిన వాడొకడు ఇంట్లో ఉండడం వల్ల వంశాన్నంతటినీ కాపాడుతుంది. కనకధార ఏ ఇంట్లో జరుగుతోందో ఆ ఇల్లు వర్ధిల్లిపోతుంది. అంత గొప్ప కనకధారా స్తోత్రం. కాబట్టి నేను దీన్ని పూర్తిగా చెప్పానా చెప్పలేదా అన్నది పక్కన పెట్టండి. సమయాభావం వల్ల నేను పూర్తి చేయలేదు, కానీ దాని ఫలితం చెప్పడం వల్ల నేను పూర్తి చేసేసినట్టే. కాబట్టి చక్కగా ప్రతిరోజు మనందరం కనకధారా స్తోత్రాన్ని చదువుకుని, చాలా తేలికైన శ్లోకాలు ఎంత అందంగా ఉంటాయో చదువుతుంటే, మీరు రోజు చదువుతుంటే ఇంట్లో పిల్లలకి నోటికి పట్టేస్తుంది. అంగం హరేహి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనీవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. అసలు అలా ఉత్తినే కూర్చుని మీరు చదువుతుంటే, కూరగాయలు తరుక్కుంటూ ఆడది చదువుతుంటే, ఇంట్లో పిల్లలకి నోటికి పట్టి వాళ్ళు కూడా విర్రి పాటలు పిచ్చి పాటలు మానేసి దిగ్గస్తి బిక్క నకకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీ అందం అలవాటు చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనందరం సంపత్తితో సంతోషంతో సుఖంగా ఉండగలుగుతాం. కాబట్టి ఇంత గొప్ప స్తోత్రాన్ని మనకిచ్చినటువంటి శంకర భగవత్పాదాచార్య స్వామి వారి పాదములకు ప్రణమిల్లుతూ